ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ బాక్స్ ఇది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా చెప్దాం. రేపు ఆదివారం నెలాఖరు వస్తూ ఉంది. ఈ నెలలో మరొక ఆదివారం కూడా ఉంది. అది గమనించి రేపు ఆదివారం కార్యక్రమంలో పాల్గొండి సాయంత్రం జరిగే నెలాఖరు కూడికలో కూడా పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. మరుసటి ఆదివారం గురించి మీకు తెలియచేస్తా ఉన్నాను. ఫస్ట్ సండే, మొదటి ఆదివారానికి ముందుగా 5, 6, 7వ తారీఖు ఫస్ట్ సండే వస్తూ ఉంది. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు ఈ 3 రోజులు కూడా ఈ సంవత్సరం అంతా జరగబోయే పిల్లల స్టడీస్ కొరకు, వాళ్ళ యొక్క ఆరోగ్యం కొరకు, వాళ్ళ క్షేమం కొరకు మందిరంలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రేపు అంటే మొదటి ఆదివారానికి ముందుగా వచ్చేటువంటి 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు ఈ 3 రోజులు పిల్లల కొరకు, చదువుకునే బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. తర్వాత 8వ తారీఖు అంటే సోమవారం 8, 9, 10, 11 4 రోజులు కూడా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పిల్లలకి విరామ బైబిల్ స్కూల్, పిల్లలకి సండే స్కూల్ పిల్లలందరికీ 4 రోజులు స్పెషల్గా వాళ్ళ కొరకు కొన్ని వాక్యాలు నేర్పించి వాళ్ళకి కొన్ని పాఠాలు చెప్పి దైవికంగా బలపరచడం కోసం మనకి ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పిల్లల కొరకు ఏర్పాటు చేయబడి ఈ 4 రోజుల కార్యక్రమంలో పాల్గొండి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అలాగనే పిల్లల కొరకు ప్రార్థించే 5, 6, 7 తారీఖుల్లో పెద్దవాళ్ళు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొండి పిల్లల క్షేమం కొరకు పట్టుదల కలిగి మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లల కొరకు ఉపవాస ప్రార్థన ఇప్పుడు ఏ డేట్లు? 5, 6, 7 శుక్రు, శని, ఆదివారాలు వస్తాయి. అలాగే పిల్లలకు విరామ బైబిల్ స్కూల్ ఎప్పుడది? 8, 9, 10, 11 అంటే సోమ, మంగళ, బుధ, గురు అంటే 11, 12 పిల్లలకు మళ్ళా స్కూల్స్ ప్రారంభం అవుతాయి. కనుక ముందుగా వాళ్ళని కొద్దిగా దైవికంగా బలపరిచి పంపిస్తే చాలా మంచిది. ఆమేన్. సంతోషగలలు చెప్పండి. ఈ కార్యక్రమం వలన మాకు చాలా సంతోషంగా ఉంది అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆదికాండం 17వ అధ్యాయం తొలి వాక్యం, మొదటి వాక్యాన్ని చదువుకుందాం. తొంభై 99 సంవత్సరముల వయసు కలిగిన అబ్రహాముతో దేవుడు సాక్షాత్తు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. అబ్రాహాం, నేను
సర్వశక్తి గల దేవుడను. అప్పటికే అబ్రహాముతో దేవుడు ప్రామిస్ చేసి 20 ఏండ్లకు పైనే అయింది. అతన్ని దేవుడు పిలిచి ఆ పిలుపుకు తగ్గట్టుగా అతను బయలుదేరి వచ్చిన తరువాత అతనితో దేవుడు ఆయా సమయములలో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ వచ్చాడు. చివరికి 99 ఏండ్ల వయసు కలిగిన అబ్రహాం చాలా ఆలోచనతో, బాధతో ఒక సమస్యని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అయ్యో, దేవుడు నన్ను అన్ని విషయములలో ఆశీర్వదించాడు కదా, ఇలాగ దేవుడు నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు, కానీ నాకు కలిగినటువంటి సమస్తాన్ని దీవించాడు, నాకు కావలసిన ప్రతిదీ దేవుడు దయచేశాడు. అబ్రహాముకు కలిగినటువంటి బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? ఆ రోజుల్లో అబ్రహాముని ఆ ప్రాంతపు ప్రజలు చాలా గొప్పగా ఎంచుకునేవాళ్ళు, ప్రభువుగా అనుకునేవాళ్ళు. తన కింద ఎంతో పనివాళ్ళు ఉన్నారు, తర్వాత దాసీలు ఉన్నారు, దుక్కెటెద్దులు, గొర్రెలు, మేకలు, ఇలాగా ఒంటెలు, ఇలాగ యావదాస్తి, ఎంతో విస్తారమైనటువంటి ఆస్తి తన ముందున్నది. 100 మంది తన మాట చెప్తే తల ఉంచుతారు. ఆయనకి తక్కువైనది ఏమీ లేదు, భూమి మీద మంచి ఘనత ఇవ్వబడింది. అలాంటి అబ్రహాముకు ఒక దిగులు మాత్రం వెంటాడుతానుంది. ఆ రోజున దేవుడు చెప్పినటువంటి మాట ఇంకా నెరవేర్చబడలేదే, నిజంగా నాకు పిల్లలు కలుగుతారా, అలాంటిది నిజంగా ఉంటుందా? అయినా 99 ఏండ్లు వచ్చింది, ఇప్పుడు పిల్లలు కలగడం ఏంటి, నవ్వుగా అనిపిస్తుంది అనుకుని ఆ నిరాశతోనే మనసులో అనుకుంటున్నాడు, దేవుడు నన్ను అన్ని విషయములలో ఆశీర్వదించాడు, అయిననేమి నాకు పిల్లలు లేరు కదా. ఆ మాట దేవుడికి నచ్చలేదు. ఆ ఒక్క మాట దేవునికి అతని మనసులో నుంచి తీసేయడానికి దేవుడు పూనుకున్నాడు. ఇంత నాకు దేవుడిచ్చాడు కదా, అయితే నా పనివాడైన ఎలియాజరుకు సంబంధించిన వాళ్లే కదా ఈ ఆవదాస్తికి వారసులు అవుతారు, తర్వాత నాకు పిల్లలు లేరు కదా అన్నటువంటి ఆ విధమైనటువంటి బాధ మనసు ఆ గుండెల్లో పేరుకుపోయి ఉన్నప్పుడు ఆకాశమందున దేవునికి ఆ బాధని ఇప్పుడు తీసేయాలి, దాన్ని పరిపూర్ణం చేయాలి అని ఆయన దిగివచ్చి చెప్తున్నాడు. నీకు 99 ఏండ్లు వయసు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు ఆయన. నేను సర్వశక్తి గల దేవుడను. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని చూచినప్పుడు యోబు గ్రంథంలో కూడా 42వ అధ్యాయం 2వ వాక్యంలో ఈ మాటని తన నోట పలకడం మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త కార్యములను క్రియలను చేయగలవనియు, నీ ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకున్నాను. మన దేవుడు ఎవరో తెలుసా? ఈరోజు మనం ఒక పాట పాడుకున్నాం ఈ ప్రార్థనలో. ఏమో తెలుసా? సుగుణాల సంపన్నుడా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సర్వశక్తి గల దేవుడును అనేటువంటి పదానికి హెబ్రూ భాషలో వ్రాయబడినటువంటి పదం ఏంటో తెలుసా? ఎల్ షడాయ్. ఏం పేరు? ఎల్ షడాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు అని అర్థం. అబ్రహాము దేవునికి మరో పేరు పెట్టుకున్నాడు. అదేంటో తెలుసా? నీవు చూచుకునే దేవుడవు, నీవే చూచుకునే దేవుడవు. యెహోవా ఈరే, దేవుడే చూచుకుంటాడు, చూచుకునే దేవుడు. హాగరు పేరు పెట్టింది దేవునికి చూచుచున్న దేవుడు అని. ప్రైజ్ ది లార్డ్. దావీదు దేవునికి పేరు పెట్టాడు ప్రార్థన ఆలకించువాడు, ఆలకించే దేవుడు. ఆమేన్.
అలాగనే హెబ్రూ యవనస్తులు పేరు పెట్టారు దేవునికి, జీవము గల దేవుడు. ఆమేన్. సంతోషంగా హల్లెలూయా చెప్పండి. మన దేవునికి ఆయా పేర్లు పెట్టుకున్నారు. ఒక వజ్రాన్ని తీసుకుంటే వజ్రంలో అనేక కోణాలు కనపడతా ఉంటాయి. వజ్రంలో ఒక వజ్రం తీసుకుంటే దానికి అనేక కోణాలు ఉంటాయి. కోణాలు ప్రతిదీ కూడా అమూల్యమైనది. ఆ ప్రతి కోణం కూడా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. వజ్రం అంటేనే కోణాలతో ఉన్నది, గుండ్రంగా ఉండేది కాదు, చక్కగా 4 పలకలుగా ఉండేది కాదు, అది కోణాలతో ఉండేదే వజ్రం. ఇప్పుడు మన దేవుని ప్రతి కోణము కూడా అద్భుతమైనది. అందుకే దేవుని యొక్క సేవకులు ఈ పాట పాడుకున్నారు. సుగుణాల సంపన్నుడా. మన దేవునికి కలిగినటువంటి పేర్లు, ఆయనకు కలిగినటువంటి పేర్లు, నామకరణాలు ఏమనియో తెలుసా? 278 పేర్లు ఇలాగ నామకరణాలుగా పెట్టుకుని మన భక్తులు, పరిశుద్ధులు దేవుణ్ణి అలాగ పిలుచుకున్నారు. ఆమేన్. సంతోషంగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందుకే ఆయన్ని సుగుణాల సంపన్నుడు అంటే ఆయనలో ఉన్న గుణాలు, ఆ గుణాలకు తగ్గట్టుగా పేర్లు. ఈయన అంటున్నాడు యెహోవా ఈరే. పర్వతం మీద అంటున్నాడు, దేవుడే చూసుకుంటాడు నాన్న. మన దేవుడు చూసుకునే దేవుడే, మన దేవుడు చూచుచున్న దేవుడే, మన దేవుడు సర్వశక్తి గల దేవుడే, మన దేవుడు ఎల్ షడాయ్, సర్వశక్తి గల దేవుడు. ఆయన చూచుకుంటూ ఉండే దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సుగుణాల సంపన్నుడా. ఉదయకాల సమయంలో మనసారా ప్రభుని ఆరాధించాలి, హృదయపూర్వకంగా ప్రభు స్తుతించాలి, పూర్ణ బలంతో ప్రభుని స్తుతించాలి. ఏ బలహీనతైనా పటాపంచలై పారిపోయేటట్టుగా ప్రభు జాగ్రత్తగా సరి చేసుకుంటూ ఇలాగ చేసేది కదా ఆరాధన. ఆ కలజోడి ఎక్కడ పడిపోద్దో అని ముందే తీసుకుని పక్కన పెట్టాల్సిన ఆరాధన ఇది. చెప్పండి హల్లెలూయా. నేను హల్లెలూయా హల్లెలూయా చెప్పండి చెప్పండి అని బతిమలాడించుకుని హల్లెలూయా చెప్పే ఆరాధన కాదు ఇది. అది నామకార్థ సంఘాలు స్టార్టింగ్ నుంచి ప్రభుని ఆరాధించి స్తుతించి ఉత్సాహపడేటువంటి ఆరాధన. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సంతోషంగా ఆమేన్. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. ఆమేన్. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును
చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడు అంటే హెబ్రూ భాషలో ఎల్ షడై అనేటువంటి పదానికి ఉన్న అర్థం ఏంటంటే, ఒకటి, మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఆయన అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఇది మొదటిది. రెండవ అర్థం ఏంటంటే, బలమైన కార్యములు చేయగలిగిన శక్తి గల దేవుడు. అనేది వస్తుంది, తగ్గించు. బలమైన కార్యములు చేయ శక్తి గల దేవుడు. ఆ ఎల్ షడై అనే పదానికి ఉన్న ఇంకొక అర్థం ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డని ఎట్లా ఆదరిస్తుందో అట్లాంటి ఆదరణ. ఎల్ షడై అనే పదానికి అర్థం ఏంటంటే, ఒక తల్లి బిడ్డని ఆదరించే, లాలన చేసే ఆదరణ. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. అంటే దేవుడు చెప్తున్నాడు, ఎల్ షడై, నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రామ్, నీకు 99 సంవత్సరముల వయసు వచ్చింది అని అంటున్నావు, కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నేను సర్వశక్తి గల దేవుడనై ఉన్నాను. నీకు అనేక కార్యాలు చేయడానికి నేను సర్వశక్తి గల దేవుణ్ణి అనే మాటను గుర్తుపెట్టుకో. మొదటిది, ఆయన అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. మనం చాలా అడుగుతాం దేవుని దగ్గర. కొన్నిటి గురించి ఏం చేస్తూ ఉంటామంటే, ఏముందిలే, అయిపోయిందిలే అనుకుంటాం. కానీ అలా కాదు, తప్పకుండా చేయుటకు శక్తి గల దేవుడు. ఆయన్ని సౌండ్ తగ్గింది, మళ్ళీ ఇందాక బాగుంది, ఇప్పుడు తగ్గింది. ఆమేన్ హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన కార్యాలన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉన్నాయి. ఎట్లాగా? ఈ సృష్టి యావత్తును కూడా ఆయన తయారు చేసిన విధానాన్ని మీరు ఆలోచించండి. ఒకసారి ఆలోచిస్తే ఆకాశాన్ని, భూమిని, వీటన్నిటిని కూడా ఆయన కలుగు చేసిన విధానాన్ని చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒక నోటి మాటతో సమస్త సృష్టిని ఆయన సృష్టించాడు. మంచిది. నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్న దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడంటే, ఓసారి రా అని ఆయన పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడంటే, నీవు భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. రెండవది, సముద్రములో ఉన్నటువంటి రేణువుల వలె నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. మూడవది, ఆకాశ నక్షత్రముల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. మీరు బాగా గమనించండి, 3 ఒకటి కాదన్నా అని అంటారు మీరు. దేవుడు అతన్ని బ్లెస్ చేసేటప్పుడు, అత్యధికముగా అతన్ని ఆశీర్వదించేటప్పుడు, అతన్ని దీవించేటప్పుడు ఈ 3 విధాలుగా అతనితో మాట్లాడినటువంటి సందర్భాలు బైబిల్లో మనకు కనిపిస్తున్నాయి. 3 చోట్ల 3 విధములుగా దేవుడు మాట్లాడినటువంటి సంగతి. అప్పటికే అతనికి యావదాస్తి కలిగింది అని మనం చెప్పుకుంటున్నాం. అత్యధికంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఏం తక్కువ లేదని చెప్పుకుంటున్నాం. ఒకటి మాత్రం కొదవగా ఉంది. అదేంటి? పిల్లలు లేరు. అబ్రహాముకి ఏమిస్తే సంతోషం? అన్నీ ఇచ్చేసాడు. ఏమిస్తే సంతోషం? మగపిల్లోండి ఇచ్చేస్తే సంతోషం అబ్రహాముకి. కానీ దేవుడు అలా అనుకోవట్లా. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? అబ్రహాము ద్వారా ఈ భూమి మీద ఉన్న సమస్త జనములను ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అబ్రహాము సంతానము ద్వారా ఈ భూమి మీద అందరినీ విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము చేయాలనుకుంటున్నాడు దేవుడు.
పిల్లల్ని చేయడం కాదు, విశ్వాసులకు తండ్రిగా అందరికీ భూమి మీద ఎంతమంది అయితే విశ్వాసులు అవుతారో వాళ్ళందరికీ తండ్రిగా చేయాలనుకుంటున్నాడు ఆయన. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే ఇంతగా దేవుడు ఆలోచించి అబ్రహామును గురించి కొంచెం లేట్ చేస్తే అబ్రహాం అనుకుంటున్నాడు, అయ్యో నాకంతా ఉంది ఇది లేదే. అంటే ఇంత చేసినా ఇది లేదు కదా. మీరు ఆలోచించుకోండి, కొన్ని విషయాల్లో మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఇంతున్నా ఏమి లాభం అమ్మా, ఇంతున్నా ఏమి లాభం, అంతా ఉన్నా సరే అల్లుడి నోట్లో ఏరిన సామెత అది. అదొకటి కాదు, మొత్తం సామెత చెప్పాలి నాకు అమ్మా. వినపట్ల నాకు ఈ సౌండ్లో. అది అల్లుడి నోట్లో శని అని నేను కూడా చెప్పాను కదే, దానికి ముందు చెప్పమంటున్నా నేను. ఏంటది? అన్నీ ఉన్నా అన్ని అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ పిల్లలే లేరన్నటువంటి బాధ. అన్నీ ఉన్నాయి నీ కుటుంబంలో. ఇదిగో ఒక సమస్య నిన్ను వేధిస్తుంది. అన్నీ ఉన్నాయి, ఏమి లాభం అమ్మా, అన్నీ ఉన్నాయి ఏమి లాభం, ఇది మాటింటే కదా అని పిల్లల గురించి. అన్నీ ఉన్నాయి, అసలు ఆయన సరైనోడు అయితే కదా, అన్నీ ఉన్నాయి. ఇదిగో ఈ సమస్య వేధిస్తుంది, అన్నీ బాగున్నాయి, ఒక సమస్య నేను వేధిస్తుంది. ఈ సమస్య కొరకే నువ్వు అనుకుంటున్నావు, ఏముందలే నా జీవితం, అది దేవునికి నచ్చట్లేదు. దాన్ని ఈరోజు ఆయన చేయాలనుకుంటున్నాడు. ఎవరు నమ్ముతున్నారు? చేతులెత్తి ఆమేన్ చెప్పండి, చెప్పండి ఆమేన్ హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడని నువ్వు నమ్మితే ఆయన ఈరోజే గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. చెప్పండి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఆ అద్భుతమైనటువంటి కార్యాన్ని, అద్భుతమైనటువంటి విషయాల్ని 3 సార్లుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆదికాండంలో ఆ మాటలను ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయం 6వ వాక్యం, ఆదికాండం 22:17వ వాక్యం, ఆదికాండం 15:5వ వాక్యం. ఈ 3 1 by 1 చదవండి. 13:6 చదువుతున్నారు ఆదికాండం. అది ముందుకెళ్ళి దేవుడు మాట్లాడే విషయం చదివేయమ్మ. అక్కడ అబ్రహాము లోతును విడిచి వెళ్ళిపోయిన తర్వాత చూడు, బాగా వినాలి, ఆ పదాన్ని నోట్ చేసుకోండి. భూమి మీద ఉన్న రేణువుల వలె. అది వచనం చూడమ్మా, వచనం చెప్పు ఎంతమ్మా? 16వ వచనంలో భూమి మీద ఉన్న రేణువుల వలె నిన్ను నీ సంతానమును నేను ఆశీర్వదించదను. ఇది ఫస్ట్ టైం ఆయన చెప్పిన మాట. తర్వాత 22వ అధ్యాయంలో ఒకసారి చదువుదాం. 22:17.
నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా నేను విస్తరింపచేసెదను. 15వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. ఇక్కడనే 2 విషయాలు కూడా రాయబడ్డాయి. మొదటిది భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె, చూడండి తలెత్తండి. రెండవది ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె. అంటే సముద్ర తీరమందలి ఇసుక రేణువులు భూమి మీద ఉన్నటువంటి రేణువులు, ఈ 2 ఒకటి కదా. ఫస్ట్ టైం ఇక్కడ మనం 17, 16లో ఏం చదువుకున్నాం? 17 కాదు, 13, 16లో ఏం చదువుకున్నాం? భూమి మీద ఉన్న రేణువుల వలె. రెండవది సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె. మూడవది ఆకాశ, ఒకసారి ట్రా అని పిలిచాడు, బయటికి వచ్చాడు. ఒకసారి ఈ నక్షత్రాలు లెక్కబెట్టు అన్నాడు. కొన్నిటిని లెక్క పెట్టాక అయ్యా నేను లెక్క పెట్టలేను అన్నాడు. అంతగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చెప్పండి ఆమేన్. భూమి మీద ఉన్న రేణువుల వలె అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ దేవుడిచ్చినటువంటి సంతానపు ఆశీర్వాదం ఏంటంటే, మొదటిగా ఇష్మాయేలు కలిగాడు అబ్రహాముకి ఇష్మాయేలు కలిగాడు. అతనిని భూమి మీద ఉన్న రేణువుల వలె దేవుడు ఆశీర్వదించాడు. అన్న రత్నం అన్న, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఉంటారా లేదా? ఎక్కడికి వెళ్ళి ఏ మూలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఆ రేణువులు ఉన్నారు. ఏ ఏరియాకి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఉంటారు. చూడు, ఏదో పక్కన ఉంటారు, ఓ అని అరుస్తూ ఉంటారు మైక్ పెట్టుకుని. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే కొన్ని ప్రాంతాలు, కొన్ని పట్టణాలు వాళ్ళు ఫుల్గా ఎక్కువైపోయారు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపు పండక్కి ఒక శబ్దం చేశారంట వాళ్ళు. రేపు పండక్కి ఒక శబ్దం చేశారంట. 29న ఇప్పుడు 28న పండగ. ఆ పండక్కి ఒక శబ్దం చేశారంట. ఆ శబ్దానికి వీళ్ళు గోల పెడుతున్నారంట. ఏం గోలంటే, మేమేదో అమ్ముకోవాలనుకుని వ్యాపారం చేసుకుంటుంటే మమ్మల్ని ఏంటి ఎలా చేశారు? కొనాల్సిందే, మీరు తినాల్సిందే, మీరు కొనాల్సిందే, మీరు తినాల్సిందే అని వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు? బాబో వద్దు, మాకు ఒక గౌరవనీయమైనటువంటి ఒక భక్తి శ్రద్ధలతో కూడింది మీరు చేసేది, కనుక మీరు ఆ పని చేయొద్దు, మీరు తినొద్దు అనేటువంటి వాళ్ళే వ్యాపారాలు చేసి అమ్ముతున్నారు. వీళ్ళు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మేము అసలు చేయం ఆ పని అన్నారు వీళ్ళు. ఏం చేయాలో బోధపడక బుర్రగీక్కుంటున్నారు వాళ్ళు. క్రైస్తవ్యమునకు విరోధముగా నిలిచే ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇట్లానే ఉంటాయి, అన్నీ అలాగే ఉంటాయి, అన్నీ ఎలాగే అవుతాయి రాబోయే రోజుల్లో. ఏం చేయక్కర్లా, క్రైస్తవుడు ప్రార్థన చేస్తూ ఉంటే చాలు. అక్కడే ఎవరోళ్ళు? మోయాబీయులు, అమ్మోనీయులు అందరు కలిసి 4-5 కుమ్ములాడుకుంటారు. వాళ్ళే ప్రార్థన చేస్తే చాలు, వాళ్ళే కుమ్మలాడుకుంటూ ఉంటారు. సంతోషంగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అతను భూమి మీద ఇసుక రేణువుల వలె అయ్యాడా లేదా? రెండవది ఎవరో తెలుసా? రెండవది ఇస్సాకు. సముద్రపు ఇసుక రేణువుల వలె అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. చెప్పండి హల్లెలూయా. అతన్ని దేవుడు దీవించాడు. మూడవదిగా ఆకాశ నక్షత్రముల వలె అని అంటే అర్థమేంటో తెలుసా? ఆత్మ సంబంధంగా దేవుడు భూమి మీద ఉన్న ఆత్మ సంబంధమైన బిడ్డలందరినీ దేవుడు దీవించాడు. పర సంబంధమైన దీవెనలతో. మనము 3వ సంతానం ఎవరో తెలుసా? మనమే.
సంతోషం గల్లులు చెప్పండి గట్టిగాను. ఎలాగా? ఇసుక రేణువుల కన్నా, భూమి మీద ఉన్న రేణువుల కన్నా, అమ్మా, ఆకాశ నక్షత్రముల వలె దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాటను మనం చదువుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చాలా చక్కటి మాట అక్కడ రాయబడింది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడు స్తుతించబడును గాక. చదవండి, అసలైన సబ్జెక్ట్ ఆపేశారు. ఆయన క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను మనకి అనుగ్రహించెను. పరలోక సంబంధమైన ఆశీర్వాదములను ప్రభువు మనకు దయచేసెను. ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదిస్తానన్న దేవుడు పర సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపి ఆశీర్వదించి దీవించాడు. ఆయన స్తుతించబడును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే స్తుతించబడును గాక. కారణం ఏంటంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో ఆయన మనల్ని ఆశీర్వదించాడు. అబ్రహాముని 3 రకాలుగా దేవుడు దీవించాడు. మీకు అర్థమైందా? మొదటిది ఇసుక రేణువుల వలె భూమి మీద, సముద్రపు ఇసుక రేణువుల వలె. 3వది ఆకాశ నక్షత్రముల వలె దేవుడు ఆశీర్వదించెను. సంతోషం గల్లులు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు రెండవ ఈ ఎల్ షాడై అనే పదానికి 2వ అర్థం మరొకసారి 17వ అధ్యాయం 1వ వాక్యం ఆదికాండం చదువుకుందాం. 17వ అధ్యాయం 1వ వాక్యం మళ్ళా చదువుకుందాం. నేను సర్వశక్తి గల దేవుడను, ఆయన బలవంతుడైన దేవుడు, పరాక్రమం గల దేవుడు, బలమైన కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. ఆమేన్. ఎవరైనా బలమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, పరాక్రమము కలిగిన దేవుడు. అందుకనే ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయమందు ఆయన చెప్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు ఆయన. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనకి చూస్తూ ఉన్నాం, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని. మత్తయి సువార్తలో కూడా చదువుతున్నాం. ఇర్మియాలో 32, ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాం. 32:17. ప్రభువా 27 27 32:27. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవుడు చెప్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఆయన ఎవరితో చెప్తున్నాడు? ఈరోజు మనతో చెప్తున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా. 2-3 వారాల క్రితం అనుకుంటాను, ఓ పిల్లోడిని గురించి వచ్చి ఆ తల్లి సాక్ష్యం చెప్తుంది. నువ్వు చెప్పావా, అమ్మాయి చెప్పిందా? ఆ రోజు సాక్ష్యం చూడు. ఒకసారి తల్లి వచ్చి సాక్ష్యం చెప్తుంది తన కొడుకుని గురించి. నేను అసలు అనుకోలేదన్నా, ఇన్ని మార్కులు వస్తే నేను అనుకోలేదన్నా. ఎన్ని మార్కులు పాస్ అవుతాడేమో అనుకున్నా, అసలు అవుతాడో లేదో అనుకోలేదు. కానీ దేవుడు మంచి మార్కులను బిడ్డకిచ్చాడు. 500 మార్కులు పైనే. నేనే స్టన్ అయిపోయాను. ప్రభు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు ఆయన. చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. మనం చెప్తున్నాం లాభం లేదులే, వేస్ట్,
కానీ ప్రభు అంటున్నాడు, అసాధ్యమైనది ఏదైనా ఉండనా? నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా అంటున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉండునా? మీకు అసాధ్యమే నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము. యేసు ప్రభు దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చారు. వచ్చి చాలా బాధపడిపోయి వెళ్ళిపోతున్నారు, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు వచ్చారు ప్రభు. ఏంటంటే, అదే ఆ పిల్లోడిని తీసుకొచ్చాం, వీడికి మూర్ఛల జబ్బు ఉంది, ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. మీ శిష్యులు చాలా ప్రయత్నం చేశారయ్యా, ఇప్పటికీ పొద్దున్నుంచి ఇప్పుడు వరకు కూడా చాలా చేశారయ్యా, కానీ వాళ్ళ వల్ల కాలేదు. బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మేము మీ మీద నమ్మకం పెట్టుకుని వచ్చామయ్యా, మీరు లేరు. పోనీలే మీ దగ్గర ట్రైనింగ్ అవుతున్న శిష్యులన్నా చేస్తారేమో అనుకున్నాం, కానీ ఆ పిల్లోని బాగా బాధ పెట్టారు. వాడు ఇంకా బలహీనుడైపోయాడు, పట్టుకెళ్ళిపోతున్నామయ్యా అని అంటే ఆయన చూశాడు వాళ్ళ వైపు. చివరికి వాళ్ళు అన్నారు, ఇంత దూరం వచ్చాం కాబట్టి నువ్వు ఎట్లాగ వచ్చావు కనుక నీ వల్లైతే చెయ్యయ్యా అన్నారు. అంటే వాళ్ళ వల్ల కాలేదు, నీ వల్లనైతే కనీసం చెయ్యయ్యా అన్నారు. ప్రభు చెప్తున్నారు, నమ్మడం మీ వలనైతే సమస్తము. చెప్పండి హల్లెలూయా. నువ్వు నమ్మడం నీ వలనైతే సమస్తము సాధ్యమే. కొందరు వచ్చి మాకు సేవకులం కదా, మాకు వచ్చి కొందరు విశ్వాసులు కొన్ని సమస్యలు మందిరంలో చెప్తూ ఉంటారు. అన్న అలాగన్నా, అస్సలు ఆ అబ్బాయి మాట లేదన్నా, అసలు గందరగోళంగా. ఒక అతను ఉన్నాడు, నేను అతనికి, నువ్వు ప్రార్థనకి ఆదివారం వస్తానంటే ఆ అమ్మాయితో చెప్తా, నీతో ఉండమని, జాగ్రత్తగా చక్కగా ఉండాలి అమ్మాయితో. ఇప్పటికే చాలా బాధ పెట్టావు, నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు అమ్మాయిని, కనుక ఎలాగోలా బతిమలాడి అమ్మ ఎల్లమ్మ కాపురానికి మంచిగా ఉండమ్మా అని చెప్తాను. కానీ నువ్వు ఒక పని చేయాలి, నేను నీ దగ్గర ఏం కోరుకోవట్లా, ఆదివారం మందిరానికి రావాలి అని అడిగా. అడిగితే ప్రామిస్ చేశాడు, వస్తానన్నాడు. అర్థమైందమ్మా, వస్తానన్నాడు. మొత్తం మీద మానవ బుద్ధి కదా, పనికి మాలినటువంటి ఆలోచనలు కదా, రావడం మానేశాడు. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అన్నా నువ్వు చెప్పావు, ఆడి అన్న మాట లేదు. ఎందుకంటే పాస్టర్ గారుల మాట వింటే వాడు ఎక్కడ బాగుపడతాడన్నా, అసలు పాస్టర్ గారుల మాటిని వాడు ఎక్కడ ఇదవుతాడన్నా, లేదన్నా మా ఏరియాలో ఒక అతను ఉన్నాడు, అతనితో పిచ్చ కొట్టిస్తేనే వాడు మాట వింటాడన్నా అని వాళ్ళ తరపున ఉన్న పెద్దోళ్ళు వచ్చి అంటారు. భార్య వచ్చి, అమ్మాయి వచ్చి మాకు వినపం చెప్తుందనుకో, ఆ పక్క నుండి మనవాళ్ళు అంటారు, మందిరంలో తిరిగేవాళ్ళే అంటారు, చాలా పాస్టర్ గారికి ఎందుకు ఇబ్బంది పెడతావు పాస్టర్ గారిని, ఎన్నిసార్లు చెప్తావు పాస్టర్ గారిని, ఎన్నిసార్లు వస్తాడు పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి, ఆడ తీసుకెళ్ళు 2 దెబ్బలు కొడతారు, ఇలా అవతలకెళ్ళ. ఏది నేనుండగానే నా ఎదురుగానే చాలయ్యా, వాళ్ళు ఎప్పుడు అట్టగా ఉంటారు, దరిద్రం మంద. దేవునికి అసాధ్యమైంది లేదు. వాళ్ళు కొడితేనే ఇళ్ళు కొడితేనో మారితే, ఈ భూమి మీద కొడితే అందరు మారుతారుగా, అందరిని కొట్టేద్దాం తెచ్చి. బోళ్ళు మంది తాగుబోతులు తిరుగుబోతులు ఉన్నారు, వాళ్ళందరూ మారుతారనుకుంటే నాకు బోలెడంతమంది తెలుసు, వాళ్ళందరిని తీసుకొద్దాం, లైన్గా కొట్టిద్దాం, పోలీసులతో కొట్టిద్దాం, రౌడీలతో రాజకీయ నాయకులతో కొట్టిద్దాం కాదమ్మా, తప్పమ్మా. దేవుడికి అసాధ్యమైంది లేదంటున్నా నేను. చెప్పండి ఆమె, చెప్పండి, నమ్మండి ఈ మాటనే. దేవునికి అసాధ్యమైనది లేదు. మీరు ఎవరి కొరకు ప్రార్థన చేపిస్తున్నారో, ఎవరి కొరకైతే విజ్ఞాపన చేస్తున్నారో, ఎవరి కొరకైతే నిజముగా కన్నీళ్లు విడిచారో, మీరు నిజంగా కన్నీళ్లు విడవండి. వాళ్ళతో వీళ్ళతో కొట్టించేదానికంటే ప్రభు దగ్గర కన్నీళ్లు విడండి. ప్రతి కన్నీటి బిందువుకి లెక్క ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటున్నాడు ఆయన. మనమేమంటామంటే చాలే ఇలాగే ప్రిన్సా ఎందుకు చెప్తా పాస్టర్ గారిని పద్దకి ఇబ్బంది పెడతా, ఇలా మందిరంలో ఉండేవాళ్ళే ఇలాగ అంటున్నారు అనుకోండి, ఇంకా బయట వాళ్ళు ఏమంటారమ్మా?
లేదయ్యా, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, చాలా కార్యాలు జరుగుతాయి, రేపు నెలాఖరు రండి, నెలాఖరికి రండి. నెలకు ఒక్కళ్ళని నడిపిస్తే సంవత్సరానికి ఎంతమంది అవుతారు? చూడబక్కడ అలాగ చెప్పండి నోరు తెరిచి. అమ్మా, 12 మంది అవుతారు సంవత్సరానికి. అసలు సంఘం అంతా వద్దు, నీ ఒక్కడి దెబ్బకి 12 మంది అవుతారుగా. ఒక్క వ్యక్తి ప్రయాసపడి 12 మందికి నెలకొక్కళ్ళకి చెప్పు, నెలంతా చెప్పాయా, 30వ తారీఖు వరకు ఒక్కడికే చెప్పు. 30 మందికి చెప్పాక ఒక్కళ్ళకి టార్గెట్ పెట్టుకో, ప్లాన్ గీసుకో, అనుకో మనసులో, వాళ్ళ గురించి ప్రార్థన చేసి చెప్పు, వాళ్ళు వచ్చేస్తారు. నెలకొక్కళ్ళు నడిపించు. మందిరంలో ఇన్ని వాక్యాలు ఏంట, ఇంత ప్రార్థన చేసుకుంటా, ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది తెలుసా మందిరంలో? తెలిసిన వాళ్ళు అల్లెలు చెప్పండి, జరుగుతుంది తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, ఎలా మందిరంలో ఏంటి అన్నీ తప్పు. అలా అనకూడదు మనం. దేవుడు చేస్తాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు నాకు చేశాడు. ఆమేన్. నాకు చేసాడు అనిపోతే ఒక్కళ్ళు కూడా మందిరానికి రారు. నాకు చేసాడు అంటేనే వస్తారు. నాకు చేశాడు, నీకు చేస్తాడు అని వచ్చేస్తారండి, తప్పకుండా వస్తారు. మందిరానికి రా అంటే ఎవరు రారు. నాకు చేశాడు, నన్ను మార్చాడు, నాతో మాట్లాడాడు, ఆయన మీరు వచ్చి చూడండి అంటే ఊరంతా వచ్చారు. ఒకళ్ళు కాదు, ఊరంతా వచ్చి నన్ను మార్చాడు, నాతో మాట్లాడాడు. ఇది మాట్లాడాల్సిన శైలి. నన్ను దర్శించాడు, నాకు మంచి సంతానం ఇచ్చాడు, నా బ్రతుకును మార్చాడు, నన్ను ఎలా చేశాడు, నువ్వే చూస్తున్నావు కదా. అప్పుడు ఎలాగుండే వ్యక్తిని ఇప్పుడు ఎలాగున్నాను. దీనికి కారణం యేసే. ఆయన సర్వశక్తి గల దేవుడు. నా దేవుని మందిరానికి రా. ఇది నువ్వు చెప్పాల్సిన శైలి, మాట్లాడాల్సిన విధానం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. అదే యోబు గ్రంథంలో 42:2 క్లియర్గా చదవండి ఆ మాటని. ఇప్పుడు 42:2 క్లియర్గా చదవండి ఆ మాటని. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు అంటున్నాడు, నువ్వు సమస్త కార్యములను చేస్తావని, నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కాలేదని అయ్యా ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది తండ్రి. అంటే దేవుడు తలపెట్టింది, దేవుడు ఆలోచించింది, దేవుడు ప్లాన్ చేసింది ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు, నిష్ఫలము కాలేదు. అవన్నీ కూడా ఆయన చేసి చూపించాడు అన్న సంగతి యోబు అంటున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంతకాలం నేను తప్పుగా అనుకున్నానయ్యా, ఇంతకాలం నేను తప్పుగా తలంచాను, నాకు కలిగిన శ్రమను బట్టి చాలా తప్పుగా ఆలోచించాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వేది కూడా ఎప్పుడు కూడా మరి నిష్ఫలము కానేరనటువంటి విషయాల్ని నువ్వు తలంచుతావు, ఆలోచిస్తావు, చేసి చూపిస్తావు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఏం చేయాలో చేస్తాడు. పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నామే, ఒట్టి ప్రార్థనలు అయితే కుదరదు, కన్నీటి ప్రార్థనలు చేయాలి. నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నావే, ఒట్టివై ఏదో పై పెదవుల్లో నుంచి వచ్చిన మాటలైతే కుదరదు. హృదయ స్పందనగా ఉండాలి ఆ మాట, కన్నీటి ప్రార్థనగా ఉండాలి, ఉపవసించిన ప్రార్థనగా ఉండాలి. తప్పకుండా ప్రభు గొప్ప కార్యాలు చేయుటకు ఆయన ఎల్ షడాయ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఫైనల్లీ మూడవదిగా ఆయన తల్లిగా ఆదరించేటువంటి దేవుడు అని అర్థం. తల్లిలాగా ఒక తల్లి తన బిడ్డల్ని ఎత్తుకుని అలాగా ఎత్తుకుని పాలిస్తుంది. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎత్తుకుని అట్లా పాలకేసుకోగానే ఎంత ఏడ్చే పిల్లోడైనా అలాగ ఆగిపోతాడు.
ఆ తల్లికి ఆ బిడ్డకి ఉన్నటువంటి ఆ అనుబంధం. అంటే లోకంలో ఎక్కడ ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఈ శరీరంలో అనేకమైన ఇబ్బందులు కలిగినా ఆ బిడ్డ తల్లి ఒడిలోకి వచ్చేసరికి తల్లి ఒడిలో ఒక అద్భుతమైన ఆదరణ. ఒకని తల్లి వానిని ఆదరించినట్టుగా నేను మిమ్మును ఆదరించెదను. యెషయాల వాక్యం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు 66:12-13 చదువుతున్నారు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఆయన ఒక తల్లి ఎలా ఆదరిస్తుందంటే కాళ్ళ మీద వేసుకుంటుంది. ఒక తల్లి ఎలా ఆదరిస్తుందంటే వడిలో పెట్టుకుని పాలిస్తుంది. పసిబిడ్డని ఆదరిస్తుందామె. వెంటనే కెవ్వమని కేక పెట్టనే ఆమె వెంటనే పాలకేసుకునేసరికి ఆ పిల్లోడు ఎక్కడో ఒక లోకానికి వెళ్ళిపోయినట్టుగా ఒక మైకంలోకి వెళ్ళిపోయి ఆనందపడిపోతూ ఉంటాడు తల్లి ఒడిలో. తల్లి ఒడిలో పవళించే ఒక బిడ్డలాగా దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఎల్ షాడై, ఆదరించే దేవుడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఒకవేళ ఎవరు లేకపోయి ఉండొచ్చు, ఆదరించే తల్లే లేకపోయి ఉండొచ్చు, కాపాడే తండ్రే లేకపోయి ఉండొచ్చు. దావీదు అంటున్నాడు, ఓ తల్లి తండ్రి లేకపోయినా, ఏ తల్లిదండ్రులు నీకు లేకపోయినా ఆయన ఆదరించే దేవుడు. తల్లి తండ్రి మరిచిన వాక్యం అంటుంది, ఒక తల్లి తన చంటి బిడ్డను మరుస్తుందా? మరవదు. కానీ ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఎంత ప్రేమ తెలుసు ఆయనకి. ఒక రోజున జనం అందరూ వచ్చాడు, 3 రోజులు వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అన్నాడు ఆయన. ఎప్పుడు సేవలో ఫైనాన్షియల్ ట్రబుల్స్ భూమి మీద. ఆయన పరలోకములో నుంచి వచ్చిన దేవుని కుమారుడు కదా. మనకి నిరూపించడం కోసం, మనకి చూపించడం కోసం అనేక బాధలు పడి వెళ్ళాడు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. అది కూడా ఉండవు కదా అన్న ఉద్దేశంతోనే ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అని అంటే, ఏమున్నాయా మీకు తెలుసు కదా, ఏమి డబ్బులు వచ్చి పడుతున్నాయి మనకి, మన దగ్గర లాట్లు ఆహారం ఉందా, మీరు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారయ్యా, కనుక మనకేమైనా వచ్చి పడుతున్నాయా, ఏమైనా ఎకరాలు ఏమైనా పెట్టుకుని వచ్చిన జనాలకు భోజనాలకు పెట్టడానికి మనం ఏమైనా పెట్టుకున్నామా? యేసు ప్రభు కాలంలో ఉన్నట్టుగానే దేవుని సేవలో ఎప్పటికి కూడా ఇబ్బందులు ఉంటానే ఉంటాయి, అవసరాలు ఉంటానే ఉంటాయి. అలాగే యేసు ప్రభు చెప్తున్నారు, ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అంటే, అవి ఏమున్నాయా, ఏమి లేవు అన్నారు వాళ్ళు. ఈలోపు ఒక పిల్లోడి దగ్గర తీసుకున్నారు, అతను ఇచ్చాడు పిల్లోడు 5 రొట్లు 2 చేపలు, ఇవి తప్ప ఏమి లేవు, అదిగో అక్కడ పిల్లోడు ఎవరో ఇచ్చారు అన్నారు. సరే అట్లా తీసుకుని రండి అని ప్రార్థన చేసి వాళ్ళందరికీ వడ్డించమంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏం వడ్డించమంటున్నాడు ఆయన, ఎంతమందికి వస్తాయి, వీళ్ళు వడ్డిస్తుంటే తింటున్నారు. 5,000 మంది తినగా మళ్ళా గంపలు మిగిలినాయి. ఇది ఒక అద్భుతమైన విషయమే. కానీ అక్కడ ఒక తల్లి బిడ్డలకి అన్నం పెట్టినట్టుగా వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే వీళ్ళందరికీ స్పృహ తప్పి పడిపోతారని అన్నం పెడుతున్నాడు ఆయన, మంచి భోజనం పెడుతున్నాడు. ఈ లోకంలో ఒక సామెత ఉంది, తల్లి ఏం చూస్తుందంటమ్మా, చెప్పండి అమ్మా, తల్లి ఏం చూస్తుంది? కడుపు చూస్తుంది. భార్య పెళ్ళో అని ఎంపరలాడుతూ ఉంటారు కొందరు. పెళ్ళి చేయంగానే కడుపు చూడదామే,
ఏం చూస్తుంది? ఏంటి? జేబీ. జేబేనా ఏంటి? తల్లి కడుపు చూస్తుంది, భార్య చెప్పండి. బయట నుంచి వచ్చాడు అనుకో, ఏం తెచ్చాడు, ఎంత నాకు అని జేబు చూస్తుంది, డబ్బులు చూస్తుంది. తల్లి అయితే ఒకసారి మీరు చూడండి, ఎంతైనా తల్లి ప్రేమ వేరు. ఈ మధ్య కాలంలో ఒక సంఘటన అందరి మనసులను కుదిపేసింది. చాలా చాలా మనసంతా ఆ సన్నివేశం చూడగానే ఒకలాగా ఫీల్ అయిపోయారు అందరూ. ఒక చిన్న పడవ మునిగిపోయింది, నీళ్ళలో మునిగిపోయింది. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ. మొత్తం మీద అక్కడ వాళ్ళ ఫ్యామిలీ చాలామందితో పాటు అక్కడ దాంట్లో కూడా వెళ్ళున్నారు. అయితే అది బోటు మునిగిపోయినప్పుడు ఆ తల్లి తన బిడ్డని కాపాడడం కోసం ఆమె కూడా దాంట్లో ఉండిపోయి ఆ నీళ్ళల్లో ఆ బిడ్డని గట్టిగా లైఫ్ జాకెట్లు ఇచ్చారు. అయినా సరే సేవ్ అవ్వలేదు. లైఫ్ జాకెట్లు ఇచ్చారు, సేవ్ అవ్వాల. ఆ కుమారుణ్ణి పట్టుకుని అట్లాగా గట్టిగా కౌగులించుకుని నీళ్ళల్లో అమ్మ అట్లానే చనిపోయింది ఆమె. చనిపోయేటప్పుడు కూడా ఆ పిల్లోడిని వదలలేదు. గట్టిగా అట్ట పట్టుకుని, నానా నేను నిన్ను వదలలేను తండ్రి, నీతో పాటు నేనైనా చనిపోతాను, నాకు ఈతగాని వచ్చి ఉంటే నేను కాపాడుకునేదాన్ని అయ్యా, నాకు ఈత వచ్చి ఉంటే నిన్ను కాపాడుకునేదాన్ని, కనుక నువ్వు లేకపోతే నేను బతకలేనుగా ఈ భూమి మీద, నువ్వు లేవు అని నా జీవితకాలం అంతా ఒక 50 ఏళ్ళు బతికేదానికన్నా ఒక క్షణం నిన్ను కౌగిలించుకుని నా గుండెలు కత్తుకుని కళ్ళు మూసుకుంటే అయ్యా నీతో పాటు నేను కూడా దేవుడి రాజ్యానికి వచ్చేస్తాను. దేవుడి చిత్తం ఇలాగ అయ్యింది. గట్టిగా కౌగిలించుకుని అట్లానే చనిపోతే ఆ బిడ్డ, ఆ తల్లిని ఒడిలో నుంచి బిడ్డని విడదీయడానికి, అమ్మ ఆ చనిపోయిన వాళ్ళిద్దరిని విడదీయడానికి చాలా ఇబ్బంది పడి ఏడ్చారంట చూసిన వాళ్ళు. అక్కడ చూసిన వాళ్ళు అందరూ కూడా ఏడ్చారు. ఆ ఫోన్లో అది పెడితే కంటి నీరు రావాల్సింది అందరికీ. అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే అంత గొప్పది. ఈ మధ్యకాలంలో ఒక విషయం నేను విన్నా. నాకు తెలిసిన కుటుంబం, చిన్న వయసులోనే అబ్బాయికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఈ మాయిదారి షుగర్ చిన్న వయసులోనే వచ్చి జీవితాలను నాశనం చేసేస్తలా. అలాగే 2 కిడ్నీలు పాడైపోయినాయి. ఎట్లాగా అని ఆలోచిస్తుంటే కన్న తల్లి ముందుకొచ్చి, నాన్న నేను ఇస్తాను లేరా ఒక కిడ్నీ, నాకేమైపోయినా పర్వాలా, చనిపోయినా పర్లే, ఏమైనా పర్లా, ఒక కిడ్నీ నేను ఇస్తాను, బతుకుతావంట కదా. ముందుకొచ్చింది తల్లి. చప్పట్లు కొట్టండి గట్టిగా. చాలామంది బంధువులు ఉన్నారు. భార్య ఉంది, బంధువులు చాలామంది ఉన్నారు. తల్లే ముందుకొచ్చింది. తల్లి ప్రేమ చాలా గొప్పది. తల్లి ఎప్పుడు కూడా పనిష్ చేయడానికి చూడదు. ఆమె పనిష్మెంట్ అయ్యి బిడ్డని సేవ్ చేయడానికి చూస్తుంది. తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే ఆ తల్లి ప్రేమలో నువ్వు ఎప్పుడైనా ఆదరించబడుతున్నావా? లోక ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నావుగా. యవన తమ్ముడు, యవన బాబు, యవన పాప, మీరు లోక ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నారా? మన తండ్రి, ఆయన దగ్గర తల్లి ప్రేమ ఉంది. తల్లిలాగా ఆదరించబడి ఆయన మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించగానే ఒక తల్లి వలె ఆదరించబడే ఒక అద్భుతమైన ప్రేమ ఎల్ షాడై ఆయనలో ఉంది. ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రిని ఒడిలో ఒదిగి తినయ్యా. ఎల్ షడై, సర్వశక్తి గల దేవుడు. నేను సర్వశక్తి గల దేవుడును. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు చెప్తున్నటువంటి మాటను విను. యోబు చెప్తూ ఉన్నాడు, ఇంత చూశాక అయ్యా నీ కార్యాల్లో ఎప్పుడు మార్పు ఉండదు, నువ్వు తలంచినది ఏది కూడా నిష్ఫలము కాలేదని ఇప్పుడు నేను ఎరిగి ఉన్నానయ్యా. నా బ్రతుకులు జరిగాక నేను తెలుసుకున్నాను తండ్రి. అబ్రహామును పిలిచినటువంటి దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ 3 విధములుగా దేవుడు అతను దీవిస్తున్నాడు. భూమి మీద ఇసుక రేణువుల వలె, సముద్ర భాగములో ఉన్న ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు ఆయన. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? బలమైన కార్యములు చేయగల దేవుడు, తల్లి వలె ఆదరించే దేవుడు. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఒక తల్లి తన బిడ్డని ఆదరించినట్టుగా నీకు కన్నీళ్ళు, నీకు ఇబ్బందులు, సమస్యలు, బాధ, దుఃఖము కలిగినప్పుడు ఒడిలో వేసుకుని తల్లి ఆదరించినట్లుగా ఆయన నిన్ను ఆదరించే గొప్ప దేవుడు. నీకు బహు దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు